ఇది మనకి ఇలా ఇలా రావాలి ఫ్రెండ్స్. ఇలా వస్తే మనకు ఊసలు కోసుకోవడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా మనం పండినటువన్నీ కోసుకోవాలి ఫ్రెండ్స్. కన్నా చూడండి ఇన్ని కోసాను. ఇలా అంతా ఒక కొలతగా అయితే పెట్టు. చాలామంది కత్తులు ఎత్తుకొని వస్తారు, నేనైతే దీంతోనైతే కోసాను ఫ్రెండ్స్ ఇన్ని ఊసలు. చాలా చాలా బాగుంది. ఈ తీగతో ఇలా కట్టేసి ఎండేసుకోవడం. ఇలా ఎండబెట్టుకోవాలి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ 000. నేను మీ హరీష్. ఎట్లున్నారు? బాగున్నాను అయితే, చాలా చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఆవుల కాడికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. చూడండి ఊసలు అయితే చాలా ఉన్నాయి, చూడండి ఎంత బాగున్నాయో. ఇవి ఒకసారి కోద్దామని చెప్పి అనుకుంటున్నా ఫ్రెండ్స్. అయితే పండిపోయాయి చూడండి, ఇదంతా ఊసలే ఫ్రెండ్స్. చూడండి ఇవన్నీ ఊసలే. మనమైతే చాకు లేకనా ఇలా కడితోనే కోసేస్తాం ఫ్రెండ్స్. ఇలా అయితే ఇలా కట్టి తీసుకోవాలి, ఎండిపోయిన కట్టి. దీన్ని ఇలా ఉంచుకోవాలి ఫ్రెండ్స్, మనకి ఇది కావాలి. ఇది మనకి ఇలా ఇలా రావాలి ఫ్రెండ్స్. ఇలా వస్తే మనకు ఊసలు కోసుకోవడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా అయితే మనం ముందుగా ఇలా పండిలో వస్తే అదిరా ఇలా ఇలా చూడండి ఫ్రెండ్స్. ఇలా పట్టుకొని ఇలా 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 కోసుకోవాలి ఫ్రెండ్స్. ఇంతే ఊసలు కోయడం ఇంతే ఫ్రెండ్స్. ఇలా అన్నీ ఇలా కోసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కోసుకొని ఇలా మట్టంగా పెట్టుకోవాలి అంతే. చాలామంది చాకులు ఎత్తుకొని వస్తారు ఫ్రెండ్స్. నేను కడితో ఎండిపోయిన కడితోనే కోస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇలా అయితే అన్నీ కోసుకోవాలి ఫ్రెండ్స్. పండిపోయినాయి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా కోసుకోవాలి, ఇలా మట్టంగా పెట్టుకోవాలి. ఇదంతా ఇలా కోసుకోవాలి ఫ్రెండ్స్. ఇవంతా ఊసలే ఫ్రెండ్స్. ఇవన్నీ చూడండి కోస్తే ఒక 10-15 కట్టలు అయితే అవుతాయి ఫ్రెండ్స్. నేనైతే కొన్నే కోస్తున్నాను, పండినోటి అయితే కోస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా కోసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఊసలు ఇలా పండినోటివన్నీ ఇలా కోసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పండినోటివన్నీ చూడండి ఇలా జుట్టు వచ్చేస్తుంది చూడండి. ఇలా అన్నీ కోసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కోస్తారు ఫ్రెండ్స్. నాకు కోసేదైతే మా అవ్వ నేర్పించింది ఫ్రెండ్స్. నాకు తెలుసు, మా అవ్వ నేర్పించింది. అన్నీ పట్టుకొని ఇలా కోసేయాలి. ఇలా ఇలా రావాలి ఫ్రెండ్స్. పరక మాదిరితో చూడండి ఇలా రావాలి. ఇంకా పండినోటి కోద్దాం ఫ్రెండ్స్. ఇలా పండినోటికి ఇక్కడికి రాండి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా అన్నట్టు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడికి చాలా అయితే పండిపోయినాయి చూడండి, ఎన్ని ఊసలు ఉన్నాయి. చాలా వరకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఇలా పండినవన్నీ కోసుకోవాలి. ఇలా ఉండేటివి అయితే కోసుకోవాలి. ఇలా ఉండాలి ఫ్రెండ్స్.
ఇలా పండినోటి కోసుకుంటే బాగా చాలా రోజులు ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, చాలా రోజులు అయితే ఉంటాయి. జాగ్రత్తగా తెంపాలి ఫ్రెండ్స్, కోసుకుపోతాయి ఇవి. దగ్గరికి రా. ఇలా మనం పండినటువన్నీ కోసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకు ఊసులు అయితే ఉంటాయి. ఇలా పండినోటి తీసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. వంగ కన్నా చూడండి ఇన్ని కోసాను. ఇలా అంతా ఒక కొలతగా అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్, లేకంటే మళ్ళీ చిందర బందర అయిపోతుంది. ఇలా అయితే ఇలా పండినోటి అయితే కోసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే ఊసలు అయితే చాలా రోజులు ఉంటాయి. అలా పండకన్న ఉన్నట్టు కోస్తే వంగిపోతాయి ఫ్రెండ్స్ బియ్యం. ఇలా పండినోటి అయితే కోసుకోవాలి. చూడండి ఎన్ని కోసాను. చూడండి కోస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఊసలు. ఇవి నేనైతే పండినట్టు అయితే కోస్తున్నాను. చాలా చాలా బాగున్నాయి. ఇలాంటివి అయితే కొయ్యకూడదు ఫ్రెండ్స్, ఇవి అయితే పండింది మనకు పండిందేటివి అయితే కోసుకోవాలి. మనం ఇలాంటివి అయితే కోసుకోవాలి. ఇలా అయితే కోసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇలా పండినవన్నీ కోసుకోవాలి. ఇప్పుడే మనకు చాలా చాలా బాగుంటుంది. చూడండి ఇవన్నీ ఎలా పండాయి ఇక్కడ. ఖాళీగా ఉండి ఏం చేయాలని చెప్పి ఊసలన్నా కొద్దామని చెప్పి కోస్తున్నాను ఫ్రెండ్స్.
పండిన వరకు అయితే కోస్తున్నాం ఫ్రెండ్స్. అన్నీ కోస్తే ఏమవుతుంది అవుతాయి. రోజు కొంచెం పండినటువన్నీ కోస్తుంది. చూడండి ఇలా కోసుకోవాలి పండినటువన్నీ. అప్పుడే మనకు చాలా బాగుంటుంది. ఇలా అయితే కోసుకోవాలి ఫ్రెండ్స్ ఊసలు. ఇవి కూడా చాలా జాగ్రత్తగా కోసుకోవాలి ఫ్రెండ్స్, లేకంటే కోసుకుపోతాయి, రగతం అయితే వచ్చేస్తుంది. మనం బాగుండేది కోసుకుంటే సరిపోతుంది. అప్పుడే ఎంత కట్ అయ్యిందో. పన్నినాటి కోసుకునేసి ఇలా అయితే మనం పన్నినాటి కోసుకునేసి సరిపోతుంది. ఇప్పుడు ఇది ఒక పరక లెక్క ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుంది. ఇలా రోజుకో కట్ అయితే కోసుకుంటాను ఫ్రెండ్స్. పన్నినోటి ఇలా పండాలి బాగా. చూడండి ఇలా తీసేస్తే ఇలా రావాలి. ఇలా పండినోటి రోజుకో కట్ అయితే తీసుకుంటాం ఫ్రెండ్స్. అప్పుడు మనకు ఇప్పుడు కోసి అన్నీ కోసేసినామంటే ఇది సక్రంగా లేదు ఫ్రెండ్స్. చాలామంది కత్తులు ఎత్తుకొని వస్తారు, నేనైతే దీంతోనైతే కోసాను ఫ్రెండ్స్. ఇన్ని ఊసలు చాలా బాగుంటాయి. ఇప్పుడు దీన్ని ఇలా సన్నతీగ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఈ తీగతో ఇలా కట్టేసి ఎండేసుకోవడమే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కోసుకున్న ఊసలను ఎండబెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఇలా తీగ తీసేసి ఇలా ఎండబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా రోజు కొన్ని ఒక్కొక్క కట్టెలు కోసుకొని ఇట్లా ఎండబెట్టుకుంటే మనకు ఇంటికి సరిపోతాయి ఫ్రెండ్స్ ఈ ఊసలు. అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.